ఆప్కి అదాలత్లో స్వామి రామ్దేవ్ గారి మీద ఆరోపణ, ఈయనకి డబుల్ స్టాండర్డ్ ఎక్కువ. స్వామీజీ, మీరు ప్రజలకి నేర్పిస్తున్నారు డిసిప్లిన్డ్గా ఎలా ఉండాలి అని. మీరు ఫ్యామిలీ వాల్యూస్ గురించి నేర్పిస్తున్నారు. కానీ మీ చిన్నతనంలో మీరు ఇల్లు వదిలి పారిపోయారట. అదేంటంటే అసలు నేను అప్పుడప్పుడు చెప్తాను, యోగా అనేది పారిపోవడం కాదు, మేలుకునేది. నేను ఇల్లు వదిలి పారిపోలేదు, ఇల్లుని చక్కబెట్టాను. నిజంగానే ప్రజలు త్యాగం అంటారు, స్వామి రామ్దేవ్ త్యాగి అని. అందుకని ఇల్లు వదిలేసి పారిపోయని చెప్తున్నారు. నేను దేన్ని త్యాగం చేయలేదు. నన్ను నేను త్యాగి అని చెప్పను. ఎందుకంటే ఒక అమ్మని వదిలేశాను, ఇవాళ 1000 మంది అమ్మల ఆశీర్వాదం ఉంది. నేను ఒక నాన్నని వదిలేశాను, 1000 మంది నాన్నల ప్రేమ దొరుకుతుంది. నేను ఒక తమ్ముడిని వదిలేశాను, 1000 మంది తమ్ముళ్ళు నాకు చెయ్యి ఊతలు ఇచ్చి సాయం చేశారు. అలా చూస్తే నేను ఇల్లు వదిలేసి పారిపోలేదు, నేను మేలుకున్నాను. మీరు సన్యాసిగా మారారు, ఇల్లు వాకిలి వదిలేశారు, సుఖాలన్నింటినీ వదిలేసుకున్నారు. కానీ పత్రిక చదివేటప్పుడు మాత్రం మీకు ప్రపంచంలో ఉన్న సుఖాలన్నిటి మీద ఆశ కలుగుతున్నట్టు అనిపిస్తోంది. ఉదాహరణ, న్యూయార్క్ టైమ్స్లో ఏం రాశారంటే మీరు చాలా కాస్ట్లీ కార్స్లో తిరుగుతూ ఉంటారట, మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేసే పెద్ద పెద్ద వాళ్లతో మీకు స్నేహం ఉందట, అలాగే లగ్జూరియస్ ఇళ్లలోనే మీరు ఉంటున్నారట. నేనేమంటున్నానంటే నేను ఈ బయట దేశ కార్లని కొనను. ఒకవేళ నన్ను తీసుకెళ్తానికి ఎవరన్నా వచ్చారంటే రిసీవ్ చేసుకోవడానికి నేను ఎలా చెప్పాలి, ఈ బండిలో అంతా నేను కూర్చోనని? మామూలుగా మనం ప్రాక్టికల్గా ఉండాలి కదా. ఇంకో విషయం ఏంటంటే నేను ఎవరింట్లో అయితే ఉంటానో ఒకవేళ దేశం యొక్క టాప్ ఇండస్ట్రీస్ అయిండొచ్చు, అదేంటంటే ఒక ముఖ్యమైన నాయకుడు అయిండొచ్చు, పెద్ద యాక్టర్ అవ్వచ్చు, మామూలు మనిషి అవ్వచ్చు. అప్పుడొచ్చి నేను అలాగా చెప్పను. అదేంటంటే నేను ఒకరి ఇంటికి వెళ్తే వాళ్ళు నేరస్తుడా లేకపోతే తీవ్రవాదినా, నేను ఎవరింటికి వెళ్ళినా అది మన దేశం అవుతుంది. నా మీద విరోధం ఉండొచ్చు. ఆ ఎదురుతనం ఏం ఉండొచ్చు అంటే ఎవరైనా మల్టీనేషనల్ కి ఆదరణ ఇవ్వచ్చు, నేను వాళ్ళకి ఎదురుకుండా మాట్లాడొచ్చు. కానీ మీరు మల్టీనేషనల్స్ కి శత్రువే కదా. నేను మల్టీనేషనల్ కి విరోధిని కాను. నేను దేశం యొక్క ఆస్తులకు, ప్రజల ఆరోగ్యం కోసం ఆడుకునే వాళ్లకే నేను శత్రువుని చెప్తాను. చిప్స్ కి శత్రువు, కూల్ డ్రింక్స్ కి శత్రువు, అలాగే అది తింటే హార్ట్ అటాక్ వస్తుంది, స్ట్రోక్ వస్తుంది, పెరాలిస్ దాకా వెళ్ళొచ్చు, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. అవన్నీ తీసుకోవడం వల్ల పళ్ళు కూడా కరిగిపోతాయి. మీరు 7 days దాన్ని పంటలు పెట్టుకుంటే పళ్ళే పోతాయి. ఇది ఎందుకు పనికిరాదు. అమెరికాలో ఉన్న పెప్సీని తాగుతున్నప్పుడు అందులో ఉన్న pH వాల్యూ 5.8 ఉంటుంది. కానీ ఇండియాలో దొరికేది 2.8, 2.4, 2.5, 2.2 ఉంటుంది. అందువల్ల ఇది ఉంది చూశారు, మీ టాయిలెట్ని శుభ్రం చేసే యాసిడ్, అందులో ఉన్న pH వాల్యూ ఈ కూల్ డ్రింక్స్లో ఉంది. అందుకే ప్రజలకు చెప్తున్నాను, కూల్ డ్రింక్స్ అంటే చెప్పండి, ఇదంతా ఈ దేశానికే తెలిసింది. నేనే పెద్ద తప్పు చేశాను. అందువల్ల ప్రజలకు చెప్తాను, ఇదంతా తాగితే ఎముకలు కరిగిపోతే హాస్టల్ ప్రాబ్లం వస్తుంది. టెక్నాలజీ ఏదీ లేకుండా ₹2 టమోటాలు దాన్ని చట్నీ చేసి అమ్ముతున్నారు. అదే మల్టీనేషనల్లో ₹80కి. దేశ ఆస్తుల్ని చుట్టేసుకుంటున్నారు. కేజీ ₹4 కాదు, చీపైన బంగాళదుంపలు ₹2-3 కొంటున్నారు. కొన్ని సమయాల్లో పాడైపోయిన టమాటాలని కేజీ 50 పైసలు కొంటున్నారు. కేజీ ₹2 బంగాళదుంపలు, కేజీ ₹3 బంగాళదుంపలు కొని చిప్స్ చేసి ₹250కి అమ్ముతున్నారు. దేశం యొక్క డబ్బు దేశం నుంచి బయటకు వెళ్ళడం ఇది దేశానికి మంచిది కాదని నేను నమ్ముతున్నాను. నేను నేరుగా చెప్తున్నాను, బర్గరే జబ్బుకైన ఇల్లు, పిజ్జా ఆరోగ్యానికి మంచిది కాదు, కూల్ డ్రింక్స్ అంటే టాయిలెట్ క్లీనర్. నేను ఇప్పుడు కాస్మెటిక్స్ కూడా ఎదిరిస్తున్నాను. ప్రజలు చెప్తున్నారు తెల్ల తోలు రహస్యం. చెప్పండి, ఏం చెప్పారు యాడ్లో, ఏం విన్నారో చెప్పండి. ఫేర్ అండ్ లవ్లీ వేసుకుని తెల్లగా అవ్వాలంటే గేదె మీద రాయండి. నేను అడుగుతున్నాను, ఎద్దు తెల్లగా ఉన్నప్పుడు మనిషి తెల్లగా అవుతాడా? ఒకరు వచ్చి చాలా ప్రయత్నించారు, అలాగే ఎద్దు మీద 10 సంవత్సరాలు రాశాడు, అది 1 ఇంచు కూడా తెల్లగా అవ్వలేదు. అందుకే తెల్లగా అవ్వాలంటే కపాల్భాతి రాయండి. ఇలా జీరో టెక్నాలజీని తయారు చేసి ప్రజల్ని మూర్ఖుని చేసి ఈ 90% మల్టీనేషనల్ కంపెనీలు, నేను జీరో టెక్నాలజీ గురించే మాట్లాడుతున్నాను, అలాంటి వస్తువులు తయారు చేసే కంపెనీ దాదాపు 90% దేశం యొక్క షేర్ మార్కెట్ నుంచి, డిబెంచర్ మార్కెట్ నుంచి, బ్యాంక్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. 90% వాళ్ళు అమ్మే వస్తువుల్లో ఆ ప్రాఫిట్ ని బయట దేశం తీసుకెళ్లిపోతున్నారు. మన దేశంలో ఉన్న ప్రజల్ని మూర్ఖులు చేసి బిచ్చం వేస్తున్నట్టు 10% వదిలేసి దేశ ఆర్థికని బయటికి తీసుకెళ్లిపోతున్నారు. ఇది దేశద్రోహం కాదా? సహజంగా మనం సన్యాసి, సాధు బాబాలు వాళ్ళు విదేశాలకి వెళ్ళొచ్చారంటే వాళ్ళ విలువ ఎంతగానో పెరిగిపోతుంది. విదేశాల్లో ఉన్న మల్టీనేషనల్స్ గనక స్పాన్సర్ చేశారు అంటే వాళ్ళకో పేరు వస్తుంది. మీకు ఈ దేశీ బాబా అనే పేరు ఎలా వచ్చింది?
నేను ఈ దేశంలో ఉన్న ప్రజలకి మర్యాదగా జీవించాలని చేపిస్తున్నాను. అందువల్లే నాకు వాళ్ళు మర్యాద ఇస్తున్నారు. నేను నన్ను మూఢనమ్మకాల్ని నేను నిలబెట్టలేదు. ఏదో ఒక విషయం పై లెవెల్కి వెళ్తే నా గురించి ఆలోచిస్తున్నారు. 2 సంవత్సరాల ముందు రామ్దేవ్ బాబా గురించి ఎవరికీ తెలియదు. ఇలా 2 సంవత్సరాల్లో అతను ఏం చేశారు? అందరూ ఇతని వెనకాల పిచ్చిగా ఉన్నారు. ఇంతకుముందు హీరోయిన్తో పిచ్చిగా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు బాబా వెనకాల తిరుగుతున్నారు. స్వామిజీ, నేను ఏం హీరోయిన్స్ చేశానని మీ అలా వెంట చేశారు? పిచ్చిగా తిరుగుతున్నారని విన్నాను. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది. హీరోయిన్లు నా దగ్గరికి అస్సలు రానివ్వను, కానీ వాళ్ళకు కూడా నేను యోగా నేర్పిస్తున్నాను. కానీ వాళ్ళు యోగా వెనకాల పిచ్చిగా ఉన్నారు. అది తప్పుగా మీరు ఏ తీసుకోవద్దు. హీరోయిన్స్ కి యోగా నేర్పుతున్నారో చెప్పండి. చూశారంటే నేను ఏ సినిమాలో చూడను, అందువల్ల నాకు పేర్లన్నీ తెలియవు. అదేంటంటే ఇప్పుడు చూశారంటే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. ఆయన యోగా ప్రాణాయామం అన్నీ చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఆయనకి ఎనర్జీ దొరుకుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సరైపోతున్నాయి. అందువల్ల మొత్తంలో ఓవరాల్గా దాదాపు దాని గురించి ఆలోచిస్తే చాలా టైం పడుతుంది. నేను యోగాని మూఢనమ్మకంగా చేయలేదు. వదంతులను వ్యాపించి ప్రజల్ని పిచ్చెక్కించి ప్రజల్ని తప్పుడుదారిలో నడిపి మతం పేరులో కన్ఫ్యూజ్ చేయలేదు. మార్పుగా మతం పేరులో ఉన్నదాన్ని విరగొట్టాను. నేను చెప్పాను అది ఇప్పుడు ఇది ఒక మంచి విషయమే. ఎలక్ట్రానిక్ మీడియాలో ఇదంతా లేదు. ప్రింట్ మీడియాలో చూస్తే రాశిఫలం రాస్తారు. నేను రాశిఫలం రాసేవాళ్ళు చెప్పాను కాస్త తెలివిగా ఆలోచించండి అని. రాముడికి రావణుడికి ఒకే రాశి, కంసుడికి కృష్ణుడికి ఒకే రాశి, ములాయం సింగ్ గారికి మాయావతికి ఒకే రాశి. పార్టీ లెవెల్లో చూస్తే సుష్మా గారికి సోనియా గాంధీ గారికి ఒకే రాశి. ఇప్పుడు దేశంలో చాలా వేడివేడి విషయం ఏంటంటే జయేంద్ర సరస్వతి గారికి జయలలిత గారికి ఒకే రాశి. అప్పుడు నేను అడిగాను మీరు ఏమంటున్నారు? ఇవాళ నా ముందు నించున్న రజత్ సార్కి నాకు ఒకే రాశి. కలిపేశారు బాబాజీ. ఒకటిగా కలిపేశారు బాబా గారు. సీతని పెళ్లి చేసుకొచ్చానని చెప్పారు. స్వామిజీ, మీరు నకిలీ స్వామిజీ కాదు. మీ దగ్గర ఎలాంటి నటన లేకపోతే మరి ఎందుకని ఈ ఖాదీ బట్టలు వేసుకున్నారు? సరే, నేను ఇప్పుడు నల్ల వస్త్రం వేసుకొస్తే ఎందుకు వేసుకున్నారని అడగరా మీరు? నేను గుండు కట్టుకొస్తే ఎందుకు గుండు కట్టుకున్నారని అడగరా మీరు? ఇప్పుడు నా జుట్టు గెడ్డం మీసం అంతా ఎలా ముందుందో అలాగే మీ ముందు కూర్చున్నాను. ఎందుకు ఇలా ఉందని అడుగుతారు మీరు. నేను మిమ్మల్ని అడుగుతాను, ఎందుకు మీరు కట్ చేశారు? స్వామిజీ, నేనెందుకు అడిగానంటే రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లేటప్పుడు సరిగ్గా ఇలాంటి బట్టలు వేసుకే ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా చాలా మంది రావణులు ఈ బట్టలు వేసుకునే చేస్తున్నారు. మీ టీవీలో కూడా చూస్తున్నాం. కావి వస్త్రం వేసుకొని బాబా వేషంలో ఏవో చేస్తున్నారు. అది దేశ కళాచారం కాదు. అయినా సరే ఒక విషయం చెప్తాను. ఈ దేశానికి బుద్ధి తెచ్చింది కావి వేషం వేసుకున్న వాళ్లే, నటనా సాధులు కాదు. కావి బట్టలు వేసుకున్న వాళ్ళు. కావి బట్టలు ఈ దేశం యొక్క కళాచారం. వాళ్లే దేశం కోసం బాధని తట్టుకునేవాళ్ళు. వాళ్ళు దేశ బాధ్యతను ధర్మంగా అనుకున్నారు. దేశం మీద బాధ్యత ఉన్న వాళ్లే సన్యాసులు అవ్వగలరు. దాదాపు 4 వేదాలను చదువుంటారు. వాళ్ళకి తెలివి కావాల్సిన దీక్ష ఇంకా ప్రయత్నం ఉండింది. విమాన శాస్త్రం తయారు చేసేంత బుద్ధి ఉండింది. బ్రహ్మాస్త్రం కూడా తయారు చేయగలరు. అదేవిధంగా గీతను కూడా బోధిస్తారు. ముందు ఈ దేశాన్ని కాపాడింది ఈ కావి కళాచారమే. ఇక మీదటైనా ఈ దేశాన్ని ఎవరన్నా కాపాడతారంటే కావి బట్టలే కాపాడితే ఎవరూ కాపాడరు. స్వామిజీ, మీ గురించి హరిద్వార్లో మీ ఆశ్రమం ఉన్న చోట నుంచి కొన్ని వివరాలు దొరికాయి. చెప్పండి. స్వామి రామ్దేవ్ గారి గురువు స్వామి శంకర్ దేవ్ అవును. ఒక చిన్న గుడిసెలాంటి అరలో జీవితం గడుపుతూ వచ్చారు. ఎక్కడికైనా వెళ్లాలంటే రిక్షాలో వెళ్లేవారు. కానీ వాళ్ళ శిష్యుల దగ్గర మాత్రం పెద్ద పెద్ద కార్లున్నాయి. దీన్నే ఇంతసేపు వివరంగా చెప్పాను కదా. ఇంతసేపు నా గురించి అడిగారు, ఇప్పుడు గురువు గురించి అడుగుతున్నారు. ప్రజలు నన్ను ఏసీ రూమ్లో ఉండనిస్తున్నారు. నేను అసలు ఏసీ వేసుకోను. ఇప్పుడు ప్రజలు వస్తే వాళ్ళకి చెమట పడుతుందని వేయాల్సి వస్తుంది. ఇప్పుడు లోపలికి వచ్చిన వెంటనే వాళ్ళు అన్నారు, ఈ బట్టలు వేసుకున్నారు, ఇక్కడ చాలా ఏసీగా ఉంది, మీకు చలిగా ఉంటుందని అడిగారు. వాళ్ళకే కదా చలిస్తుంది. నేను నా ఒంటికి 2 బట్టలు వేసుకుంటాను. రోజుకి 2 పూటలు తింటాను. అది పనెక్కువగా ఉంటే 1 పూటే తింటాను. దాదాపు 9 సంవత్సరాలుగా ధాన్యం తింటలేదు. నేను పాలు పండ్లు తింటాను. ఎలాంటి ఇబ్బంది లేదు. పచ్చి కాయగూరలు తింటాను. ఏ దొరికితే తింటాను, కానీ కొంచెంగా తింటాను. 2 బట్టలే వేసుకుంటాను. ఇది నాకు 3 సంవత్సరాలు వస్తుంది. కాల్లో వేసిన ఈ కడావు బయట ఎవరైనా ఇబ్బంది పెడితే ఆయుధంగా ఉపయోగపడుతుంది. నడుస్తానికి సుమారు, కానీ 5 సంవత్సరాలు ఇది వస్తుంది.
నేను నా స్వయం జీవితంలో నా సొంత అవసరాల కోసం ₹1 ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచిస్తాను. నేను ₹1 ఖర్చు పెట్టినా కూడా ఎందుకు ఖర్చు ఇదంతా పెట్టాలని సరే కానీ మీ ఆలోచిస్తాను. పేరు మీద ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? నేను దాదాపు 2.5 సంవత్సరాలుగా 10, 15, 30 మంది నేను ఉదయాన్నే లేపుతాను, నా దగ్గరికి రప్పిస్తాను. వాళ్ళు డబ్బులు ఇచ్చారు నాకు 1001, 2001, కొన్ని సమయాల్లో అది కూడా ఎక్కువగా ఇస్తారు. ప్రజలు నాకు డబ్బులు ఇస్తారు, వాళ్ళని లేపడం వల్ల నాకు ఇస్తారు. నేను లేపిన వాళ్ళని ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడంతా ఎందుకు ఇస్తున్నారు? ఆ డబ్బుని ఇండివిజువల్గా తీసుకోవచ్చు. అలా చేస్తే ఈ దేశంలో ఎక్కువ ఇండివిజువల్ ఇన్కమ్ ఉన్న మనిషి నేనై ఉంటాను. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది స్వామి రామ్దేవ్. వాళ్ళకి నేను ఆరోగ్యం ఇస్తున్నాను, అందుకు వెతుక్కుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళిచ్చే ఆ డబ్బు పూర్తిగా అది దివ్యాక్ మందిర్ ట్రస్ట్కి వెళ్తుంది, పతంజలి యోగాకి పనిచేస్తుంది. ప్రస్తుతం మేము చాలా కోట్లు ఖర్చు పెట్టాం దానికోసం. అందువల్ల ₹1 కూడా నా బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు. దేశమంతా మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోండి, నా పేరులో 1 ఇంచు కూడా స్థలం లేదు. ఇదంతా నేను మీ ముందు నేరుగా చెప్తున్నాను, ఎవరైనా మీరు అడగొచ్చు. నేనేమంటున్నానంటే ఈ దేశం ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక శక్తిగా, కళాచార శక్తిగా మార్చాలని ఆశపడుతున్నాను. ప్రజలు ఇష్టపడితే నేను ఒకే రోజులో $1, పౌండ్ని కిందకు తీసుకొచ్చి రూపాయిని పైకి తీసుకెళ్ళగలను. ఆ శక్తి నా దగ్గర ఉంది. ఇప్పుడు జబ్బుల గురించి మీరు అడిగారు. ఇప్పుడు మీరు జబ్బుల గురించే అడిగారు. ఇంకో విషయం గురించి అడిగితే ఈ బాబా ఎక్కడి నుంచి వచ్చారని అంటారు మీరు.